హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. నిన్న సండే అండి చిక్కుడు గింజలు ఉడకబెట్టినాను. ఉడకబెట్టిన తర్వాత ఆ నీళ్ళల్లోనే నేనేం చేశాను, కాకరకాయ ఉప్పు వేసి హాట్ వాటర్ ఉంది కదా, చింతపండు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి తీస్తాను. అలా తీసాను అనమాట. అది ఏమైందో కంటిన్యూ చూడండి, చూపిస్తాను. ఆ వాటర్ వచ్చేసి ట్యాప్ వాటర్ వేసా. ఎప్పుడు మంచినీళ్ళు వేస్తాను అనమాట. అది ఏంటంటే జొన్న పిండి ఉడకబెట్టేశాను జొన్న రొట్టె కోసం. టీ పొడి ఒక సిస్టర్ యూట్యూబ్లో చూపించింది. కొన్న వెంటనే ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి, దాని కింద ఉన్నదంతా మట్టి ఉంటుంది, మట్టో ఏదో చెప్పిందండి. అది సరే చూద్దాం, ఎప్పటి నుండో ట్రై చేద్దాం అనుకున్నాను. సో నేను ట్రై చేశాను. అది ఏంటో కనుక్కుందామని వాటర్లో వేసానండి. వాటర్లో వేయగానే కలర్ మారిపోయింది. టీ అనేది ఉడకబెట్టిన తర్వాత కదా కలర్ మారాలి. సో ఇది వచ్చేసి తాజ్మహల్ టీ అండి. మీరు కూడా కొన్న వెంటనే ఏ టీ పొడైనా ఇలా జల్లెడ పట్టుకోండి. ఆ సన్న నుసి టీ పొడి అని భ్రమలో ఉంటారేమో. నేను చూపిస్తున్నాను డెమో లాగా, మీరు చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే టీ కొన్న వెంటనే మీరు కూడా ఇలా చేయండి. నేను ఎప్పటి నుండో ట్రై చేస్తున్నాను, చేయాలని ఇప్పుడు చేశాను. ఇది నా టిప్ కాదు. సరే, ఎవరో ఒక సిస్టర్ చెప్పారు కదా యూట్యూబ్లో, ట్రై చేద్దాము, అది ఎంత మటుకు నిజమో కాదో అని చూశానండి. అలా నీళ్ళల్లో కలపంగానే బ్లాక్ అయిపోయింది. మీరు ఎన్నోసార్లు గమనించింటారు, టీ ఉడకబెట్టినాక అడుగున ఒక బ్లాక్ లాగా ఇలా కనపడ్డము. మనం టీ పొడి అనుకుంటాం. చూడండి ఎలా మారిపోయిందో. మళ్ళీ నెక్స్ట్ నేను మీకు ఇంకోటి ఫ్రెష్ టీ పొడి వేసి నీళ్ళల్లో కలిపి చూపిస్తాను. అది మారలేదు. అంటే ఇది ఏదో కలర్ కిందనే కదా లెక్క. ఏముంటుందో తెలియదు. కానీ ఈ రోజుల్లో అన్నీ న్యాచురల్ అనేసి మనం అనుకుంటాం. కానీ ఫుడ్లోనే ఇన్ని ప్రాబ్లమ్స్, కలర్లు కలపటము, కల్తీలు, కెమికల్స్, మళ్ళీ మనం తినే స్నాక్స్ మాత్రమే రాంగ్ అనేది మాట్లాడతాం అందరము. స్నాక్స్ ప్యాకెట్స్ తింటే, పిల్లలు చిప్స్ తింటే ఇది కడుపు పాడవుతుంది, అది తింటే అది కడుపు పాడవుతుంది అని పిల్లల్ని అంటాం. కానీ మనం తినే ఫుడ్లో ఎంత మటుకు కరెక్ట్ ఉందండి. అది చూసారు కదా. ఇప్పుడు టీ పొడి కలుపుతాను చూడండి. కలిపిన తర్వాత ఏమీ కలర్ మారలేదు. జీలకర్రలో కూడా ఆర్టిఫిషియల్ ఉందని చెప్తుంటారు. అన్నీ ఆర్టిఫిషియల్గా ఏవో కలిపేస్తున్నారు. పిల్లలు తినే ఫుడ్డే కాదండి, మనం తినే ఫుడ్ కూడా కల్తీ ఉంది. కూరగాయలు అయితే అందుకే నేను క్లియర్గా నీట్గా లుక్ ఉన్నాయి తీసుకోను. ఇంకా కాకరకాయ అది చెప్తే, ఇది చూస్తుండండి, చెప్పేస్తా దీని గురించి. ఎర్రగైపోయినాయండి పసుపు వేయంగానే కాకరకాయలో. భయపడిపోయిన ఎర్రనీళ్ళు ఏంది ఇలాగా. ఎర్రనీళ్ళు ఎప్పుడైతాయండి, సున్నం కలుస్తేనే కదా ఎర్రనీళ్ళు అయ్యేది. లేదా నేను సర్ఫ్లో కూడా మీకు ఒకసారి పసుపు కలిపించి చూపించిన, సున్నం ఉంటే ఇట్లా అని. ఇప్పుడు మా ట్యాప్ వాటర్లో ఏముందని చెప్పండి. మా ఆయనని అడిగిన, ట్యాప్ వాటర్లో ఏం కలిసి ఉంటుందండి, సున్నమా బ్లీచా అంటే మా ఆయన ఏమో తెలీదు, ఏం కలుపుతుంటారో అన్నీ అని సగం ఆన్సర్ ఇచ్చారు నాకు. మా పాప అందుకే ప్రతిదానికి ఆక్వా వాటరే వాడమ్మా అంటుంది. మీకు ఇది చూడండి టీ పొడి. ఇప్పుడు ఏమన్నా కలర్ మారిందా, ఆ పొడి తీసేసాక పోతే పోనీళ్ళని నేను అదేసా. ఆ చిక్కుడు ఉడకబెట్టిన నీళ్ళలో చూడండి, అదే హాట్ వాటర్లో కాకరకాయ వేసి ఉప్పు వేసినాను. పసుపు వేసరికి ఎర్రగేసరికి భయపడి పడేసిన అండి. మళ్ళీ మామూలు ట్యాప్ వాటరే తీసుకున్నా, చూద్దాము ఏమన్నా చిక్కుడు గింజల వల్లనా అని. మళ్ళీ ఎర్రగా అయిపోయినాయండి వాటరు. మళ్ళీ పడేసి నేను మళ్ళీ నోరు మూసుకొని మంచినీళ్ళు వేసి ఉడకబెడితే ఆక్వా వాటరు, అప్పుడు కాకరకాయ ఉడికింది. ఇది ఎప్పుడు ఇలా జరగలేదండి నాకు, ఫస్ట్ టైం. ఏం ప్రాబ్లం అంటే మీకు తెలిస్తే చెప్పండి. ఎర్రనీళ్ళు ఏందండి అసలు, ఎంత ఘోరం అనిపించిందంటే. అలాగే ఉడకబెడితే మీకు ఎప్పుడైనా జరిగిందా ఇలాగా? ఏదాని ప్రాబ్లమో తెలియటం లేదు. ఆ చిక్కుడు ఉడకబెట్టిన నీళ్ళల్లో పసుపు పట్టడం వలన. ఇంకో రోజు నేను ట్రై చేసి మీకు చెప్తానండి. డైరెక్ట్గా హాట్ వాటరు, ట్యాప్ వాటర్ తీసుకొని దాంట్లో పసుపు వేసి చూపిద్దాం అనుకుంటున్నా. ఆక్వా వాటర్ ఇది నేను చూడండి, మళ్ళీ తీసేసి మళ్ళీ మంచినీళ్ళు వేసిన ఇప్పుడు థర్డ్ టైం. సో భలే భయం వేసిందండి. వీడియో అనుకోకుండా షూట్ చేయటం వల్ల ఇది మీకు చెప్పగలిగినాను. ఆక్వా వాటరే నేను కుక్కర్లో కూడా వేస్తానండి. ఇడ్లీకైనా నేను తర్వాత ఇడ్లీ పాత్ర లోపల వేస్తాను కదా, పిండి రుబ్బటానికి కానీ బియ్యం నానబెట్టడానికి కూడా మా పాప అవే మంచినీళ్ళు వాడమంటే అందుకే అన్నిటికీ అవే వాడుతున్నాండి. వాటర్ను చక్కగా నేను చెప్తున్నాను. ఈ ఎండాకాలం ముఖ్యంగా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి కదండి. మట్టి కలిసడము, నీళ్ళు గలీజ్గా ఉండడము. దయచేసి మంచినీళ్ళే వాడండి అని చెప్తున్నాను. మీ ఇంట్లో ట్యాప్ వాటర్తో మీరు బియ్యం నానబెట్టడము ఇవి చేస్తుంటారు. చాలామందికి తెలియదు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది. ఆక్వా నీళ్ళతో అందరూ వాడరండి. ఏముందిలే అని ట్యాప్ వాటర్తో బియ్యం నానబెట్టడానికే కదా అనుకుంటారని
చెప్తున్నాను. నేను నిన్న ఈ ఒక్క పెన్నం పెట్టి దీంట్లో ముందు చిక్కుడు కర్రీ చేసేసినాను, ఆ కాకరకాయ చేసేసాను 2, వెల్లుల్లి కారం నింపుడుకాయ, దీన్ని దేశీ కాకరకాయ అంట, డిఫరెంట్గా ఉంది, బాగుంది, పిల్లలు ఎంజాయ్ చేశారు. అన్ని పనులు చేసేసి వెళ్ళిపోయినానండి. ఆ కాకరకాయ వేయించినాక ఏం చేశానంటే ఆ నూనె ఉంటుంది కదా, పడేస్తాను ఎప్పుడు, ఈసారి పడేలా, కొంచెం అమ్మ వాళ్ళు కాకరకాయలని చేస్తారు, అలాగే చేశాను. పిల్లలు ఎంజాయ్ చేశారు. వాళ్ళకు తీయపప్పు ఇష్టం ఉండదు, మా అత్తగారు చేసే తీయపప్పు మా ఆయనకు ఇష్టం. ఎన్ని రోజులని పిల్లల కోసము తినకుండా ఉంటారు అనేసి నేను పిల్లలకు జొన్న రొట్టెలోకి ఇది చేశాను, మాకేమో తీయపప్పు చేసుకున్నాం. మధ్యాహ్నం అన్నంలోకి కాకరకాయ. ఏమైందంటే షాపింగ్ వెళ్ళామన్నమాట నిన్న సండే. పెద్ద పాప బర్త్డే, షూస్ కావాలని 3 ఏళ్ళ క్రిందట కొనింది, మళ్ళీ ఇప్పుడు కావాలి అని పోయిందనమాట. లేవు, ఒక్క జతనే ఉన్నాయంటే సరే అని. ఇంకా పాపతో పాటు మా ఆయన ఒకటి తీసుకున్నారు, పాప చెప్పులు తీసుకుంది. ఇంకా అలాగే టపర్వేర్ కూడా నాకు రావాల్సి ఉంటే పోతే అక్కడ షాప్ తీసేశారు. ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు వేరే చోట పెట్టాము, అక్కడ రెంట్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అని. సర్లే రీప్లేస్కి ఇచ్చేసి తెచ్చుకుందామని, అన్నీ ఒకే దగ్గర. సో మేము అక్కడ అలా సెట్ చేసుకున్నాను అనమాట టపర్వేరు. సో పొద్దున 7కి లేచినాను, 12కంతా ఈ పనులు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయి సాయంత్రము 5 గంటలకు ఇంటికి వచ్చినామండి. వచ్చి అప్పుడు అన్నం తిన్నాం. బయటికి వెళ్ళేటప్పుడు అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలని చెప్తున్నాను. ఇంకా మిక్సీ జార్ రిపేర్ చేయించుకున్నామని చెప్పినాం కదా, అది మా ఆయన సేల్స్లో కదా కస్టమర్ దగ్గర చేయించుకొచ్చారు. అక్కడే బ్రెడ్ టోస్టర్ ఉంది అని మేము సంవత్సరం నుండి బ్రెడ్ టోస్టర్ కొనాలని చూస్తున్నాం. పాతది దాని పైన పోయిందనమాట, ఇది నాన్ స్టిక్ కోటింగ్ పోతే వాడకూడదు, పోతే నేను తీసేశాను. ఇంకా కుదరటంలో మాకు బ్రెడ్ టోస్ట్ లేకపోతే ఒక బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లం. ఎప్పుడు చూసినా డీమార్ట్లో కానీ ఇది రిలయన్స్ మార్ట్లో మా ఆయన నేను బయట కొంటా అట్లా సంవత్సరంగా చేస్తుంటే తీరా తీసుకెళ్ళి కొనిపించినాడు. అదొకటి. ఇంకోటి ఏంటంటే కిచెన్కు ఫ్యాన్ చూసాము, ఆ చిన్న ఫ్యాన్ బుడ్డిది కొనింటిను కదా, అది పెద్ద యూజ్ అవ్వట్లేదు, అంటే కరెక్ట్గా గాలి సరిపోవట్లేదు, ఓన్లీ ఫేస్కి సెట్ చేసుకోవాలి. మా ఆయన ఒక చిన్న ఫ్యాన్ కొందామని పోతే అక్కడ నచ్చలేదు. ఇంకా బాత్రూంలోకి బిడెట్స్ బిగించుకోవాలని చెప్పాను కదా మీకు ఒకసారి. సో అవి తీసుకున్నాము. ప్లాస్టిక్ తీసుకుంటే మా పాప వద్దు ప్లాస్టిక్ విరిగిపోతాయని మెటల్ బ్రాస్వి తీసుకున్నాం. నేను మా పిల్లల ఫ్రెండ్ని లేదని తప్పు పట్టినానని లాస్ట్ వీడియోలో చెప్పినాను కదా, అప్పుడు ఒకరు అన్నారు చిన్నపిల్ల కదండి ఎందుకు మీరు అలా ఫీల్ అయినారు అని. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా చూడండి. బంధువులకైనా ఫ్రెండ్స్కైనా మన ఇంట్లో ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ లీనియన్స్ ఇవ్వకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఫ్రీడమ్కు లీనియన్స్కు డిఫరెన్స్ ఏంటంటే ఫ్రీగా ఉండు అని చెప్పాలి, లీనియస్గా బిహేవ్ చేయకూడదు. అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, అది మా పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పిన. ఎవరినైనా ఇంటికి తెచ్చుకుంటే మా ఇంటికి ఇట్లా కొన్ని రూల్స్ ఉన్నాయి, అది పాటించాలి, దాన్ని బ్రేక్అవుట్ చేయం మేము అనేది చెప్పుకోవాలి. అప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఉంటారనమాట. ఒకసారి ఆ పాప ఇద్దరు వచ్చిండ్రండి. వీళ్ళే మా పిల్లలు ఏం చేశారంటే, ఆ పాప మా ఇంట్లో ఎవరితోనో మాట్లాడుతూ ఒక పాప ఫోన్ ఇసిరి కొట్టింది. అప్పుడు వీళ్ళిద్దరు కూర్చొని ఆ పాపకు బ్రెయిన్ వాష్ చేశారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని. అంత మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు పిల్లలు ఫ్రెండ్సే ఒకరికొకరు నీతులు చెప్పుకొని మార్చుకుంటారు. నేను అట్లా ఎందుకు చెప్పినారే పర్వాలేదులే అంటే, లేదమ్మా ఫ్రెండ్స్ అంటే ఏమనుకున్నావు, తప్పులు వేలెత్తి చూపించి చెప్పాలి అని. సో అందుకే మా పిల్లలకు నేను చెప్పినాను అన్నమాట. ఇలా వెళ్ళేటప్పుడు ఒక థ్యాంక్స్ అనేది చెప్పాలి. ఆంటీ వెళ్ళొస్తాను ఆంటీ బాయ్ అనేది నేర్పించే ఏజా మీది. మా పిల్లలు ఎవరింటికి వెళ్ళినా వాళ్ళని ఎవ్వరు కూడా తప్పులు పడితే నాకు డైరెక్ట్గా చెప్పేవాళ్ళు తెలుసా. నేను మా పిల్లల్ని అడిగేదాన్ని. మా పిల్లలు కూడా వచ్చి అమ్మ మాతో ఇట్లా బిహేవ్ చేసినారు అని చెప్తే కూడా నేను చూడు మనం వాళ్ళ ఇంట్లో ఉన్నాం, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసినా మనం అడ్జస్ట్ అవ్వాలి మన అవసరానికి పోయినప్పుడు అని చెప్పి నేను వాళ్ళని సంజాయించేదాన్ని. అందుకనే అండి గుర్తుపెట్టుకోండి, ఎవరింటికి వెళ్ళినా ఒక 2 hours కోసమే వెళ్ళి రావాలి. అకామిడేషన్ కోసము ఒకరింట్లో దిగితే వాళ్ళ బిహేవియరే మారిపోతుంది. నిన్న కూడా మేము అదే మాట్లాడుకున్నాం, నేను నా పిల్లలు. ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా రూమ్లలో దిగాలి. ఇప్పుడు నేనే చూడు మీ ఫ్రెండ్ని తప్పు పట్టినాను, అలాగే అందరినీ తప్పు పడతారు. ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే మనుషులు ప్రతిదీ తప్పు పట్టేలాగా ఉన్నారు. ఎవ్వరింట్లో దిగకూడదు అని మాట్లాడుకుంటారు. ఎంత డబ్బైనా మనము బయట దిగాలి, ఇంటికి వెళ్ళి హాయ్ బాగున్నారా అని పలకరించి రావాలని. కరెక్టేనా కాదా? బాయ్, సీ యూ.